పెట్రోల్ డీజిల్ కొరతకు సంబంధించి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసనలు పిలుపునిచ్చారు. దీనికి సంబంధించి వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారు. సార్ చెప్పండి, ఏ విధంగా చూస్తారు? ఏలూరులో ఎక్కడ చూసినా నో స్టాక్ బోర్డులే దర్శనిస్తున్న పరచుకోవడం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది కాదు, ప్రజలందరూ తిట్టుకుంటున్నారు. ఈ రాష్ట్రంలో డీజిల్ పెట్రోల్ కొరత అన్నది ఈ రాష్ట్రంలో నాకు తెలిసి సుమారుగా 57 వయసు ఇంతవరకు ఏ రోజు కూడా కరోనా సమయంలో కూడా పెట్రోలు డీజిల్ ఫ్రీగా దొరికింది. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏమైందో తెలియదు. వీళ్ళకంతా దోచుకో పంచుకో అని తప్ప ప్రజల అవసరాలు తీర్చడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, ముందు గద్దె దిగండి. మీకు చేతగాని పాలన ఇంతవరకు ఏది చేయలేదు. మీరు ప్రజలను మోసం చేసి గద్దెనెక్కారు కాబట్టి ఇప్పటికైనా సరే తెలుసుకొని పక్క రాష్ట్రాల్లో బ్రహ్మాండంగా ఇస్తున్నారు డీజిల్ పెట్రోల్. మరి మీకేమైంది? మీ నాయకుడు లోకేష్ గారు చెప్పారు కదా ఎలక్షన్లో, మేము వస్తే జిఎస్టీ తీసేస్తానని. మరి ఏమైంది? అది జిఎస్టీ తీయడం కాదు కదా, డీజిల్ పెట్రోల్ దొరకట్లా. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఏమండి, ఆడపిల్లలు ఈరోజు వంట చేసి పిల్లల్ని బడికి పంపించి భర్తల్ని ఆఫీస్కి పంపించే ఈ క్రమంలో గ్యాస్ కొరత జరిగింది. అదేవిధంగా మగపిల్లలకు బయటకు వెళ్ళి సంపాదనకి అడ్డంకులుగా తయారైన ఈ పెట్రోల్ డీజిల్ ఈ నియంత్రణ వల్ల ప్రతి ఒక్కరు ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి చేతగాని ప్రభుత్వం మరొకటి లేదు. ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి ప్రభుత్వం లేనే లేదు. ఇది గెలిపించుకున్న ప్రజలు అభాగ్యులుగా వారి ప్రతిరోజు దినదిన గండం నూరేళ్ళ ఆవశ్యగా బతుకుతున్నారు. ఇలాంటి సామ్రాజ్యాన్ని ఏర్పరిచిన ఆ చంద్రబాబు నాయుడు, ఆ కూటమి ప్రభుత్వం గద్దె దిగిన రోజే ఈ ప్రజలకి, ఈ రాష్ట్రానికి మంచి జరుగుతుంది. మా జగనన్న చేసిన ప్రతి ఒక్క మంచి కూడా ఈ రాష్ట్రానికి గుర్తొస్తుంది. ఇదే మన అందరికీ కూడా. చెప్పండి, ఏమేమి చూస్తారు? గతంలో యూరియా కోసం నుంచున్నారు, గ్యాస్ బండ్ల కోసం నుంచున్నారు, ఇప్పుడు చూస్తే ఏకంగా పెట్రోల్ కోసం నుంచున్నారు. ఇక అంతా బారులు తిరగటమేనా ఏంటి? సీనియర్ నాయకుడు, విజనరీ నాయకుడు అందరిని లైన్లో పెట్టేశాడండి రాష్ట్రంలో. ఆయనకి అమరావతిలో నీళ్లు తోడతాకి డీజిల్ ఉంటే చాలు, కానీ రోడ్డు మీద ప్రజలకి డీజిల్ కానీ పెట్రోల్తో కానీ పని లేదు. ఎందుకంటే అక్కడ ఆదాయం వస్తుంది. అక్కడ లక్షల కోట్లు దోచుకోవడానికి అమరావతిని తెర మీద తీసుకొచ్చారు కాబట్టి ఇక్కడ రోడ్డు మీద సామాన్య ప్రజలు ఏమైపోయినా పర్లా, చిన్న పెద్ద పని చేసుకునే వాళ్ళకి ఏది అవసరమో ఏది కావాలో ఇవ్వడం అనేది విజనరీ అనుభవం అంటారు. ప్రజల్ని ఈ రకంగా రోడ్డు మీద పెట్టడమో అనుభవం కాదు, విజనరీ కాదు. మరి కరోనా వంటి టైంలో అప్పటికి సీఎం గారు జగన్ గారు 6 నెలలు ఎక్కి మరి చిన్న పిల్లల అంగన్వాడీ పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ఏ రకంగా కాపాడుకున్నారో అన్నది ప్రజలందరికీ తెలిసిన విషయం. మరి ఈ రోజున రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయో ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే ఈ రోజున పని పాట లేకుండా రోడ్డు మీదకి ఎవరో రారు కదండి. తీసుకెళ్ళి రోడ్డు మీద లైన్లో పెట్టేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టి ఈ రకంగా ఆయన ఏమనుకుంటున్నాడంటే, మేము గెలిచింది ఈవీఎంల వల్ల, ఎవరో కూటమి నాయకులు ప్రోద్బలం వల్ల మేము గెలిచాం, కానీ మేము గెలవలేదు కదా, నాకు ఓట్లే లేదు కదా, వీళ్ళ రోడ్ల మీద ఇలాగే కష్టాలు పడాలని చెప్పేసి అన్ని రకాలుగా లైన్లో పెట్టేసారు. నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్న అధికారులు కానీ జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యేలు డైరెక్ట్ అసలు ఏమి కంగారు పడాల్సిన లేదు, ఏం లేదు. ఆయన నాదెండ్ల మనోహర్ గారు, మంత్రి గారు అంటున్నారు ఏంటి ఎక్కడ ఏం లేదు, అలజడి ఒక సోషల్ మీడియా ఉండబట్టే ఈ రోజున మీరు చేసే అరాచకమైన పాలన బయటపడుతుందండి. చిన్న చితక పిల్లలు పెద్దలు కూడా ఆ వీడియోలు తీసి రోడ్ల మీద పెట్టబట్టే మీ ప్రభుత్వం ఏంటో, మీ కూటమిలో మీరు ఏ విధంగా ప్రజలకు పరిపాలన అందిస్తున్నారో తెలుస్తుంది. అధికారులు వస్తున్నారు, ఎమ్మెల్యేలు తిరుగుతున్నారు, ఎంపీలు తిరుగుతున్నారు, అందరూ తిరుగుతున్నారు, కానీ వాళ్ళ కార్లకు వస్తున్నాయి పెట్రోల్ డీజిల్, వాళ్ళ కార్లకు వస్తున్నాయి, సామాన్యులకి ఎవరికి అందుబాటులో లేవు. అది వాళ్ళు తెలుసుకుంటే బాగుంటుంది. ఆల్రెడీ చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అని ప్రజలకు అర్థమైపోయి గ్యాస్ కోసం రోడ్డు మీదకి వచ్చేసారు, యూరియా కోసం వచ్చారు, ఈ రోజున పెట్రోల్ డీజిల్ కోసం రోడ్డు మీదకి వచ్చారు. రేపు దేనికి తీసుకెళ్ళి నుంచో పెడతాడో మా విజన్ అనేది అనుభవం ఉన్న నాయకుడు ఆవకాయ పచ్చడి కూడా చేయించేటట్టున్నాడు, మాతో ఆ పచ్చడి మెతుకులు పెట్టేటట్టున్నాడు మాకు అని అన్నారు. ఏ పథకం అడిగినా అన్న క్యాంటీన్ ఉందండి, బిడ్డని ఇది అడిగినా అన్న క్యాంటీన్ పెట్టామంటారు, నిరుద్యోగ భృతి అడిగినా అన్న క్యాంటీన్ పెట్టామని అంటారు, ఏది అడిగినా పెన్షన్ అడిగితే అన్న క్యాంటీన్ ఉందని అంటారు. ఈ రకంగా ఒక అన్న క్యాంటీన్ చూపించి రాష్ట్రంలో పథకాలన్నీ ఎక్కొట్టచ్చు అని తెలిసిన నాయకుడు, విజన్ ఉన్న నాయకుడు నిజంగానే చంద్రబాబు నాయుడు గారు. ఎలా ఉంది పరిస్థితి? ఎలా ఉందండి, ఎక్కడికక్కడే ఎవరికారికే కన్నీరు పెట్టుకుంటున్నారండి. ప్రతి పని కూడాను కన్నీరుతోనే చెలగట్టం అనమాట. ప్రతిది కూడా ఒకట సంతోషం లేదండి ప్రజలకి. రైతులకు చాలా మరీ కన్నీరు పెట్టుకుంటున్నారు సార్. ఒక మాదిరి కన్నీరు కదండి. ఇప్పుడు పెట్రోల్కి చూడండి, ఉండి లేని రోజులలో పెట్రోలు అది డీజిలు ఆ కోత మిషన్ల కోసం వాళ్ళు ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడ కూడా ఎక్కడ కూడా అండి అస్సలు
ఎక్కడ సంతోషం కనపడలేదండి. బాగా నాదండి గాలగూడెం పంచాయతీ అక్కిరెడ్డిగూడు గ్రామం సొంగ సోమయ్య. చూడొచ్చు ప్రధానంగా వీరంతా కూడా ఒకటే స్పష్టంగా కనపడుతుంది. చూస్తే కనుక ఎక్కడ చూసినా కానీ బొంకులన్నీ కూడా ఖాళీగా దర్శనమిస్తున్న తరుణంలో పూర్తి స్థాయిలో కూడా విజనరీ ఉన్న నాయకుడు అని చెప్పని అధికారం కట్టబెడితే ఏకంగా యూరియా కోసం లైన్లో నుంచో పెట్టేశారు, డీజిల్ కోసం పూర్తి పెట్రోల్ డీజిల్ కోసం నుంచో పెట్టారు, గ్యాస్ కోసం నుంచో పెట్టారు, ఏకంగా ప్రజల్ని రోడ్డుపై తీసుకొచ్చేసి పూర్తిగా కూడా కష్టాల కళ్ళలో నెట్టేస్తున్నారని చెప్పని వీరు కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికైనా అధికారులు కానీ పాలకులు కానీ కళ్ళు తెరిచి పూర్తి స్థాయిలో కూడా ప్రజలకి, సామాన్యులకి, రైతులకి, వాహనదారులకి పూర్తి స్థాయిలో కూడా డీజిల్ పెట్రోల్ అందుబాటులో తీసుకురాని చెప్పి వీరు కూడా డిమాండ్ చేసిన బస్సు కూడా కనపడుతుంది. విజయ్ నరేష్ రాజు, సాక్షి, వేలూరు జిల్లా నుంచి.